హాయ్ అండి, నేను ఈరోజు కనుమూరు దగ్గర ఉన్నానండి. ఉయ్యూరు దాటిన తర్వాత కనుమూరు అని ఊరు వస్తుంది. ఆ ఊరు దగ్గర ఉన్నానండి. కనుమూరు ఊరు దగ్గర మనకి 3 ఎకరాల 40 సెంటు బిట్టు వచ్చింది. తార్ రోడ్డు బిట్టు హైవేకి దగ్గరలో. అదిగోండి హైవే. ఆ తాటి చెట్లు ఉన్నాయి, అయ్యే హైవే. చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి, జూమ్ చేస్తా. అదిగోండి, అది నేషనల్ హైవే. అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 400 మీటర్స్. ఆ హైవే నుంచి 400 మీటర్స్. మీరు ఇక్కడ నుంచి చూస్తే 2, 3, 4, 400 మీటర్లు అండి. ఇదిగోండి తార్ రోడ్డు. ఇది వర్షానికి పాడైపోయిన తార్ రోడ్డు ఎలా ఉంటుందో అలా పగిలిపోయి రాళ్ళు రాళ్ళుగా ఉంటుంది తార్ రోడ్డు. నేషనల్ హైవే నుంచి కరెక్ట్గా 400 మీటర్లు. 400 మీటర్లు వస్తే ఈ తార్ రోడ్డు ఫేసింగ్ మీకు 3 ఎకరాల 40 సెంట్. ఇదిగోండి హద్దు. ఈ హద్దు ఇది. ఈ గట్టు తిన్నగా వెళ్తే అదిగోండి బ్యాక్ సైడ్ పచ్చగా ఉంది చూడండి, అక్కడ వరకు హద్దు. ఇదిగోండి ఇదంతా తార్ రోడ్డు ఫేసింగ్ చాలా ఎక్కువ వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు పచ్చగా కనిపిస్తుంది చూడండి, అక్కడ వరకు హద్దు. రోడ్డు 300-400 ఉండిద్ది. ఈ ముక్కే చాలా చదరంగా ఉంది. ఇంకా అది 40 అడుగులు ఉండిద్ది, ఎక్కువే ఉండిద్దేమో. ఇక రోడ్డు అయితే చూడండి, ఇటు సైడ్ తాటి చెట్టు ఉంది, ఇటు సైడ్ తాటి చెట్లు గట్టు. ఇదిగోండి ఆ గట్టు నుంచి ఇది తార్ రోడ్డు. ఇక్కడ వరకు 40 అడుగులు తార్ రోడ్డు ఫేస్ అండి. మీకు బళ్ళు మనం కరెక్ట్గా అక్కడ ఆపంగా అక్కడ వరకు ఉంది ఆ గట్టు. వరి వేసుకుంటున్నారు. 3 ఎకరాల 40 సెంట్లు అండి. బోర్ అయితే లేదు ప్రస్తుతానికి దీనికి. 3 ఎకరాల 40 బోర్ లేదు. పక్కన పొలంలో బోర్ ఉంటే కౌలు చేశాను, అది వాడుకుంటున్నాడు. కౌలు వచ్చేసి మామూలుగా బోర్ ఉంటే 20-21 బస్తాలు కౌలు ఇస్తారు. బోర్ లేకపోతే దాన్ని తగ్గట్టుగా ఇస్తారు. ఇక్కడ వరకు ఒక మడి. ఏమండి ఇక్కడ వరకు ఒక మడి. ఏమండి ఎక్కడ వరకు ఒక మడి. ఇంకో మడి. ఇది ఆ మొదటి మడి చాలా చదరంగా ఉంది, రోడ్డు వేసింది బాగుంది. ఇది రెండోది. ఇదిగోండి మీకు ఇంకొకటి ఇక్కడ చూపించడానికి హైలైట్స్ ఏంటంటే నేషనల్ హైవే నుంచి 400 మీటర్స్ డిస్టెన్స్. అదొక హైలైట్ ఫస్ట్. రెండోది తార్ రోడ్డు ఫేసింగ్, 40 అడుగులు తార్ రోడ్డు ఫేసింగ్. మూడోది వచ్చేసి అదిగోండి అక్కడ కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తుంది చూడండి, అదిగో ఆ తాటి చెట్ల దగ్గర. ఆ తాటి చెట్లు ఆనుకొని కాంపౌండ్ వాల్స్ కట్టారు. 26 ఎకరాలు. ఏదో హాస్పిటల్ కడతా అంటున్నారు వాళ్ళు, ఎన్ఆర్ఐ వాళ్ళు, అమెరికా వాళ్ళు. హాస్పిటల్ కడదామని 26 ఎకరాలు తీసుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. పక్కనే అదో డెవలప్మెంట్ నేషనల్ హైవే దగ్గర. ఇవ్వండి ఇక్కడ వరకే కదండి. ఇవ్వండి అక్కడ మనకి షెడ్ కనిపిస్తుంది చూడండి. ఈ రోడ్డు తిన్నగా వెళ్ళి షెడ్ జూమ్ చేస్తా. అదిగోండి తెల్లటి షెడ్. అక్కడ ఆ షెడ్ దగ్గర నుంచి అక్కడ వరకు. ఈ రోడ్డు ఎక్కడ వరకు టర్నింగ్ కనిపిస్తుందో అక్కడ వరకు, అక్కడి నుంచి ఇక్కడ వరకు రోడ్డు వేసి ఉండిద్దండి. 400 పైనే ఉండిద్దండి. చదరం అని చెప్పకూడదు, చదరం కంటే ఇంకా ఎక్కువ. ఆధార్ కార్డులా ఉంటుంది రోడ్డు ఫేసింగ్. 3 ఎకరాల 40 సెంట్లు. ఎకరం ₹1,00,00,000 చెప్తున్నారు. ₹1,00,00,000 చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు. నేషనల్ హైవేకి 400 మీటర్లు డిస్టెన్స్. తార్ రోడ్డు ఫేసింగ్. హైవే ఫేసింగ్ అయితే 3.5 జరుగుతుందండి. ₹3,60,00,000 ఇందాడ ఒక పొలం పెట్టా. హైవే ఫేసింగ్ అయితే ఇది ₹1,00,00,000 అంటున్నారు. మాట్లాడుకోవచ్చు అండి. 3 ఎకరాల 40 సెంట్లు.